ప్రైజ్ లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈ సమయంలో దేవుని మాట మీతో పంచుకోవాలని ఆశ కలిగి ఉన్నాను. దేవుడు ప్రతి అవసరాన్ని తీర్చేవారుగా ఉన్నారు. దేవుడు సరైన సమయంలో తగిన రీతిగా ఊహించిన రీతిగా మనకి సహాయం చేస్తూ మన అవసరాలను తీర్చేవారుగా ఉన్నారు. ఎలా చెప్పగలమంటే బైబిల్ గ్రంథంలో 2 సమూయేలు 17 అధ్యాయము 27 వచనం నుంచి 29 వచనం వరకు చదివితే మనకు అర్థమవుతుంది. దావీదు గారు అరణ్యంలో ఉన్నారు, ఆహారం లేదు, ఎటువంటి వనరులు కూడా అక్కడ లేవు. కానీ కొంతమంది యవనస్తులు, బర్జిల్లయ్యని కొంతమంది యవనస్తులు ప్రేరేపించబడి ఆహారంతో పాటు పరుపులు కూడా పట్టుకెళ్ళారట. ఈ వాస్తవానికి దావీదు గారు ఎవరిని ఏం అడగలేదు. కానీ దావీదు అవసరాన్ని దేవుడు ఎరిగి ఉన్నారు కాబట్టి ఆయనకి ఏది అవసరమో అది సమకూర్చి పెట్టినట్టుగా ఉంది బైబిల్లో. కాబట్టి గమనించండి, దేవుడికి నీ అవసరం తెలుసు, ఎలా తీర్చాలో తెలుసు, ఎప్పుడు ఇవ్వాలో తెలుసు. ఊహించిన రీతిలో నువ్వు నేను కూడా ఆయన సహాయము పొందుకుందాం గాక. ఆమేన్.